ఓకే. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి కుమారుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటిలో అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకొని వారును ధన్యులు. ప్రియులారా, సమయము సమీపించినది అనేటువంటి మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయము అనగా కాలము. కాలములు, ఋతువులు, వాతావరణము, సృష్టి, భూమి, ఆకాశము, నక్షత్రములు, సూర్యచంద్రులు, సముద్రములు, పర్వతములు, సకల జీవరాశులు సమస్తము కూడా దేవుని ఆధీనంలో ఉన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథాన్ని పరమార్థ జ్ఞానియగు యోహాను రాసిన గ్రంథం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు శిష్యులలో ఈయన ప్రత్యేకించబడినవాడు. క్రీస్తు శకము 96వ సంవత్సరంలో యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఈయన యేసుక్రీస్తు సువార్తకు రాయబారిగా వ్యవహరించాడు. ఈయన సువార్తను బోధించినందుకు, దానికి రాయబారిగా వ్యవహరించినందుకు, ధైర్యంగా నిలబడి దేవుని వాక్యంలో ఆయన సేవకుడిగా ముక్కుసూటిగా వాక్యాన్ని అందించేటువంటి పనిలో ఆయన ఉన్న పరిస్థితిలో చాలా క్లిష్టమైన సమస్యలు ఆయనకి ఎదురైన. ప్రియులారా, పద్మోస్ అనే ద్వీపములో తౌమిది అనే చక్రవర్తి రోమా పట్టణంలోకి అతడు అధిపతి. అతని ఆధీనంలో ప్రపంచం అంతా ఉంది. ప్రియులారా, అతడు యేసుక్రీస్తు సువార్తను బోధించినందుకు, దానికి రాయబారిగా వ్యవహరించినందుకు, సమాజంలో ఆయన వాక్యాన్ని ధైర్యంగా నిలబడి ప్రకటన చేసినందుకు, ఈ 3 విషయాల్లో ఆయన్ని బంధించి ఆయన్ని చాలా హింసలు పెట్టాడు. ప్రియులారా, చంపాలనుకున్నాడు. కానీ ఒక కొత్త పద్ధతిలో చంపితే బాగుంటుందని ఆలోచన చేసి అతడు ఆయన్ని మరుగుచున్న నూనె మరుగుతున్న సమయంలో ఒక పెద్ద పాత్రలో నూనెను మరిగించి, ఆ మరుగుతున్న క్రమంలో ఆయన పట్టుకుని, కాళ్ళు చేతిలో పట్టుకుని కొంతమంది ఆ పాత్రలోకి ఆయన విసిరేశారు. విసిరినా కానీ ఆయనకి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రియులారా, నిజంగా 9 అనే చక్రవర్తి, రోమా పట్టణ అధిపతి నిర్ఘాంతపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. ఏంటి, ఇతను ఏ విధంగా చంపాలి, ఎలా చేయాలి, కొత్త పద్ధతిలో నేను చంపాలనుకున్నాను అనుకునే చివరికి ఏమీ చేయలేక దేశ బహిష్కరణ చేస్తూ ఆయనకి ఒక తీర్మానం చేసి అక్కడ నుంచి ఆయన తప్పించి పద్మోస్ అనే ద్వీపం తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఈ పద్మోస్ అనే ద్వీపము, ఆ ద్వీపంలో ఒక గుహలో ఆయన బంధించబడ్డాడు. సంఖ్యల చేత బంధించబడి, నేను బంధించబడ్డాను, నాకెవరు సహాయం లేరు, నేను ఒక్కడే ఉన్నాను, కనుచూపేరులో ఏమీ లేదు, పెద్ద ఇది జైలు. ఇది ఈ పద్మోస్ ద్వీపంలో ఒక జైలు. ఆ జైల్లో, గుహలో ఒక ప్రత్యేకించబడిన వాడిగా తన్ను తాను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. కానీ తాను ఆత్మ, తన శరీరము దేవునికి సమర్పించి దేవునితోనే సంబంధం కలిగిన వాడు ఉన్నాడు. ధైర్యముతోనూ, విశ్వాసముతోనూ, నిరీక్షణతోనూ అతడు
మరి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నిలబడిన గొప్ప వ్యక్తి ప్రియులారా. తర్వాత ఈయన మరి చాలామంది శిష్యుల్ని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన వయస్సులో ఈయన బంధించారు. ఆ బంధించిన తర్వాత కొన్ని సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆయన ఆ జైల్లోనే ఉన్నాడు ప్రియులారా. ఆయన బయటకు వచ్చిన తర్వాత మహా ఉంటే ఆయన ఒక 10 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు తప్ప అంతకంటే ఎక్కువగా ఆయన ఉండలేదు ప్రియులారా. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అనర్గళంగా దేవుని సువార్త ఆత్మావేశంతో దేవుడు తన దూతలను పంపించి పద్మాసు అనేటువంటి ద్వీపములో ఆయనతో మాట్లాడుతుండగా ఈయన ఆత్మ పరవశుడై దేవునితో మాట్లాడుతున్న సమయంలో మరి ఆయన మాట్లాడిన ప్రతి మాటను కూడా ఆయన మరి రికార్డ్ చేసి దాన్ని ఒక పత్రిక వ్రాసి టర్కీ దేశంలో ఉన్న 7 సంఘములకు ఆయన మరి దేవుని యొక్క రాబోయే కాలంలో జరిగే విషయాలన్నీ కూడా ఆయన తెలియపరిచాడు ప్రియులారా. ఆయన యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చున్నాడు పిల్లరా. ప్రభు మొదటిసారిగా వచ్చాడు, భూమి మీద నివసించాడు, 33 సంవత్సర కాలం బ్రతికాడు. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చి సర్వలోకానికి ఆయన తండ్రి ఉద్దేశాన్ని తెలియపరిచి, ఎటువంటి వ్యక్తి అయినా ఎలాంటి పాప అయినా యేసు దగ్గరికి వస్తే కుమారుడైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందినట్లయితే అతడు తన పాపాలను విడిచి పరలోక రాజ్యానికి అతడు వారసుడైన విషయాన్ని ఆయన ధృవపరిచి అందరికీ ఆయన స్వార్థను ప్రకటించాడు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన పేదలను కనికరించాడు, లేని వారికి సాయం చేశాడు, బాధలున్న వారిని ఆదుకున్నాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాడు, వస్త్రం లేని వస్త్రం ఇచ్చాడు, సమాధానం లేని సమాధానం కలిగించాడు, లేవలేని వాడిని లేపాడు, చనిపోయే వాడిని బ్రతికించాడు. చూడండి ప్రియులరా, అనేక అద్భుతాలు చేశాడు ప్రియులరా. ఇవన్నీ చేసి ఆయన మరి శిలువ మెమరాను మీద ఆయన ఏ నేరము చేయకుండా ఆయన శిలువకు అప్పగించినప్పుడు ఆ శిలువ శిక్షను కూడా ఆయన భరించి తన శరీరమును తన రక్తమును కార్చి మన కొరకు మన పాపం నిమిత్తము, మన పూర్వీకుల పాప నిమిత్తము మరి ఆయన చేసిన త్యాగము మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన శిలువ మీద ఆయన చనిపోయి సమాధి చేయబడి పాతిపెట్టబడి 3వ దినాన్ని లేచి ఆయన అనేక మందికి శిష్యులందరూ కనిపించి 40 దినాలు భూమి మీద ఆయన సంచారం చేసి ఆ తర్వాత పరమునకు వెళ్ళిపోయాడు ప్రియులారా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో ఆయన చెప్పిన మాటలు జ్ఞాపం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, ఆయన సర్వలోకమునికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి, ఆకలితో వారికి ఆహారం పెట్టండి, వస్త్రలేని వస్త్రమే ఉండి, వేదనతో ఉన్న వారిని వాదార్చండి, దిక్కులేని వారిని కనికరించండి, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని మీరు ఆదుకోండి, సహాయం చేయండి. ఎవరి దగ్గర ఎటువంటి మరి మనీ డబ్బులు కానీ ఇటువంటి కానీ మీరు ఆశించవద్దని చెప్పాడు పిల్లరా. అంతేకాదు పేదలను కనికరించమన్నాడు, వారికి సహాయం చేయమన్నాడు, బాటసార్లు కనికరించమన్నాడు, దిక్కులేని వారిని ఆదుకోమని చెప్పాడు పిల్లరా. అంతేకాకుండా మరి తండ్రి దేవుని నిష్కళంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని వారిని, విధవరాళ్లను మరి వారి ఇబ్బందులు పరామర్శించి, వేదనతో ఉన్న వారిని ఓదార్చి, ఆహారం వారు ఆహారం పెట్టి, వస్తులేని వస్త్రం ఇచ్చి మరి సహాయం చేయటమే అది నిష్కళంకమైన భక్తి అని ఆయన వివరంగా తెలియజేసి ఆయన వెళ్ళిపోయాడు ప్రియులరా. వెళుతూ ఆయన వారిని ఆశీర్వదించి పరిశుద్ధాత్మ శక్తిని వారికి ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు ప్రియులరా. ఇది అయితే ఆయన వెళుతూ ఈ మాటలు చెప్పి శిష్యులకి 12 మందికి ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయాడు. 12 మంది కూడా ఆయన శక్తిని పొందిన వారిగా ప్రపంచమంతా పర్యటించి దేవుని స్వార్థను ప్రకటించారు. అయితే ఈ వ్యక్తి, ఈ యోహాను గారు
ఈయనొక్కడు మాత్రమే పుట్టింది మొదలుకుని చనిపోయే వరకు 100 సంవత్సరాలు బ్రతికాడు. చూడండి, తొమ్మిదిన చక్రవర్తి చంపాలని ప్రయత్నించిన రకరకాల శిక్షలు వేసినా కానీ అది ఏమాత్రం కూడా శిక్షలు ఏం చేయలేకపోయినాయి. మరుగుచు నూనె కూడా ఆయనకి ఏ హాని కలిగించలేదు ప్రియులరా. అయితే ఆయన రెండవసారి ఆయన వస్తున్నాడు. ఇదిగో ఆయన మేఘరుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, భూజనులందరూ రొమ్ము కొట్టుకునొచ్చు మరి ఏడుస్తారనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా. అయితే యోహాను గారు ఈ పద్మాసు అనే ద్వీపములో ఆయన ఆ బంధించబడినప్పుడు దేవుని చేత ఆత్మ చేత మరి ఆయన ప్రేరేపణ పొంది ఆయన ప్రార్థించిన సమయంలోనే పరవశుడైపోయాడు. పరవశుడవుగా మరి ప్రభు దినమందు ఆత్మవశుడిగా ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి 7 సంఘములకు తెలియచేయమని చెప్పింది ఆత్మ. 1 ఎఫెసు, 2 స్ఫుర్ణ, 3 పెర్గము, 4 తుయితరే, 5 సార్దీస్, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికను 7 సంఘములకు పంపుమని చెప్పినప్పుడు 7 సంఘములు కూడా మరి టర్కీ దేశంలో ఉన్నాయి ప్రియులరా. ఈ పద్మాసు అనే ద్వీపం టర్కీ దేశంలో ఉంది. ఇది ఆసియా మైనర్ దిశగా 55 కిలోమీటర్ల దూరంలో మెట్ట ప్రాంతంలో ఎత్తుపల్ల ప్రాంతముగా అగ్ని పర్వతం ఉండే ప్రాంతంలో ఉంది ప్రియులరా. ఇక్కడ జనాభా సుమారుగా 8.43 లక్షల మంది ఉన్నారు. అక్కడ ఇక్కడ భూమి చూసినట్టయితే 7,83,565 కిలోమీటర్ల ప్రియులరా. ఇక్కడ ఉత్పత్తులు ఏమో ఉన్నంటే టమోటా పంట చాలా ప్రాముఖ్యమైనది. గోధుమలు, పంచదార, పాలు, గొర్రెలు, మేకలు మరి అక్కడ పెంచుతారు. వాటి నుంచి పాలు సేకరిస్తారు ప్రియులరా. అంటే మిల్క్ని మరి వాళ్ళు డ్రై చేసి పౌడర్స్ కింద ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ప్రియులరా. అంతేకాదు మరి దూది ఉత్పత్తి కూడా అక్కడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కార్లు, ట్రక్స్, ఆటోస్, వెహికల్స్ అన్నీ కూడా ఈ టర్కీ దేశంలోనే తయారవుతున్నాయి ప్రియులరా. మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు తన మహాకృప చేత కనికరమును బట్టి ఆయన ఏర్పాటు చేసిన గొప్ప స్థితిని బట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేపుతున్నాం. సమయము సమీపించింది, ప్రభు వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడు. కాబట్టి దగ్గరగా సమయం ఉంది. కాబట్టి మనం ఎట్లా ఉన్నామని విషయం మనం ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? సమయము సమీపించిందంటే మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తాడు, బస్సు ప్రయాణం వేసినప్పుడు బస్సు వచ్చే సమయం వచ్చిందని అనౌన్స్ చేస్తారు. అలాగే విమానం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు విమానం వచ్చే ముందు అది వస్తుందని ముందుగానే సిగ్నల్ ప్రమాణం వాళ్ళు సిగ్నల్స్ ఇస్తూ అనౌన్స్ చేస్తారు ప్రియులారా. అట్లాగే ఏదైనా కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు సమయం అయింది, సమయం అదే పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ పెట్టుకున్నప్పుడు సమయం అవుతుంది, సమయం తొందరపడండి అనే విషయాన్ని జ్ఞాపం చేస్తాడు. కానీ సృష్టి అంతానికి సమయము సమీపించిందని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యన మనుషును పోలిన ఒకరిని చూశాడు ఆయన. యోహాను గారు చూస్తున్నాడు. ఆయన కంఠస్వరము మరి ఎట్లా ఉందంటే చెప్తున్నాడు చూడండి, విని నాతో మాట్లాడుచుండగా ఆయనతో మాట్లాడుతున్నాడు అంటండి. ఆయన కంఠస్వరం అంట విస్తార జల ప్రవాహంలా ఉందట. జల ప్రవాహాల యొక్క వడి, ఆ అలజడి ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సువర్ణ దీప స్తంభంలో 7 పట్టుకుని మనుష్య కుమారుని పోలిన యోహాను గారు ఆయన చూశాడు, అంటే యేసుక్రీస్తు వారిని చూశాడు. ఆయన తన పాదములకు దిగుచున్న వస్త్రమును ధరించుకుని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడంట. ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళమగా కనిపించాయంట. ఆయన పాదములు కొలుములో పుటవేయబడిన మెరయిచున్న అపరంజి వలె ఉందని. అపరంజి అంటే బంగారం లాగా ఉన్నాయట. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహంలా ఉందట. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడట. ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము, వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెళుతుందట. ముఖము మహా తేజస్సుతో మహా బ్రైట్నెస్గా అది ప్రకాశిస్తుందట. ఈ సన్నివేశం అంతా ఇదంతా కూడా ఆయన గురించి వర్ణించి రాశాడు ప్రియులారా, దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారిని. యోహాను అంటున్నాడు, నేను చూడగా
ఆయనను చచ్చిన వాని వలె నేను ఆయన పాదముల యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేతిని పట్టుకుని నా మీద ఉంచి నాతో ఇట్లా నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడుకో అని తన చేయిని యోహాను గారి యొక్క కుడి చేతితో తాకి పట్టుకుని ధైర్యంగా ఉండమని చెప్పాడనమాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతేనే కానీ యుగయుగములు కూడా సజీవుడిగానే ఉన్నవాడని చెప్తున్నాడు. ప్రియులారా, మరణం యొక్క మృతులలోకం యొక్క తాళపు చెవుల స్వాధీనంలో ఉన్నవి. నీవు చూచిన వాటిని, విన్న వాటిని, వీడి వెంట కలుబో వాటిని, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాల మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు, ఇవన్నీ కూడా నువ్వు తెలియపరచు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. సమయము సమీపించింది. 1000 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు రాకముందు కొన్ని 1000 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ఇశ్రాయేలులు దేవునికి దూరం అయిపోయారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చిన గొప్ప స్థితిని, ఆయన ఇచ్చిన భూమిని, ఆయన ఇచ్చిన సమస్తాన్ని ఆయన ఇచ్చిన అనుభవిస్తూ కూడా ఆయన మరిచిన వాళ్ళకి మానవులు మారిపోయారు. ప్రియులారా, మానవుడు ఎట్లా ఉన్నాడంటే దేవునితో మానవుడికి పని లేదండి. ఇవాళ మానవుడు ఎలాగ ఉన్నాడు? దేవుడిని ఆయన దగ్గర రమ్మని పిలుస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన ఎంత ఓపికమంతుడండి. ఆయన జాలి గలవాడు, కనికరమ గలవాడు, పరాక్రమ గలవాడు, పౌరుషము గలవాడు, చూడండి, ప్రేమ గలవాడు, సమాధానము కలిగిన వాడు, నీతి గలవాడు, సత్యము గలవాడు. చూడండి, ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి అండి ఆయన. చెప్తున్నాడండి ఆయన, సమయం సమీపించిందనగా త్వరగా ఆయన మేఘరుడే వస్తున్నాడు కనుక భూరాజులను పాలించేవాడు, సంఘాలకు తీర్పు చెప్పేవాడు, యోధా గోత్ర సింహము దేవుని గొరిపిల్ల మరి త్వరగా వస్తుందని విషయాన్ని జ్ఞాపకం ఇస్తున్నాడు. ప్రియులరా, సమయం అనగా కాలచక్రము. ఈ కాలచక్రంలో ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. మనుషులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ కాలము పరిగెడుతుంది. ప్రియులరా, మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఒక రోజు అతనికి తరుగుతుంది, ఆయుష్కాలము తరుగుతుంది, మరణానికి అతను సమీపంగా ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఆయన కాలములను సమయలను మార్చువాడై ఉన్నాడు, రాజులను తులసివేయచు నియమించుచూ ఉన్నవాడు, వేకులకు వేకును జ్ఞానంనిచ్చేవాడు, అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇక్కడ రాజైన నెబుకద్నెజరుకు ఒక స్వప్నం వచ్చింది. ప్రియులరా, ఆ స్వప్నం వచ్చినప్పుడు అతడు చాలా కంగారు పడి దీని భావం చెప్పని చెప్పి జ్యోతిష్కులను, మాంత్రికులను అనేక మందిని పిలిపించి విషయాలు తెలియచేయమని అడిగాడు. అడిగినప్పుడు ఎవరు కూడా దాన్ని చెప్పలేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు దానియేలు గారిని పిలిపించి ఆయన వచ్చి మాట్లాడి ఆ విషయాలేంటి కనుక్కుని ఆ మర్మాన్ని మరి ఆయన పిలిచి అడిగినప్పుడు మరి ఆయన అన్నాడు, నేనంతటి వాడిని అయ్యానని చెప్పడానికి నేను మనుషుడినే, కానీ పరలోకమందున దేవుని కృపచేత నేను ఏదైనా చెప్పగలను తప్ప అది నా వల్ల కాదని చెప్పి మరి తనతో ఉన్నవారు ప్రార్థన చేసి ఆ మర్మాన్ని తెలుసుకొని ఆయన తెలియపరిచారు. అయితే మనమే కాలంలో ఉన్నాము, మన జీవితానికి గ్యారంటీ ఉందా? అంత్య కాలంలో ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వెళ్ళలేదు. అంటే కాలం దగ్గర పడింది, సమయం దగ్గర పడింది, మన జీవితాలకు కూడా ముగింపు అనేది వస్తుంది. సృష్టికి ముగింపు ఉంది, సమస్తానికి కూడా ముగింపు ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రేపేమి సంబంధించిన మీకు తెలియదు, మీ జీవం ఏపడిది, మీరు కొంతసేపు కనిపించి అంతలో మాయమైపోయి ఆవిరమంటి జీవితాలు కదా. మత్తయి సువార్త 24:12 చెప్తున్నాడు, అక్రమ విస్తరించుల చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ లేదు అంటే అంత్యం సమీపం ఉంది. స్వార్థం పెరిగింది, ధనాపేక్ష, సత్యం లేదు, సమాధానం లేదు, నీతి లేదు, విధేయత లేదు, భక్తి లేదు. ప్రియులరా, 2:9 రాసిన పత్రిక 3:1-5 చెప్తున్నాడు. చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు మన మీదకి వస్తున్నాయి. అంటే ఇప్పుడు వచ్చినాయి. ఎలా అనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షకులను, బెంకములాడు వారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపిత్తులను, అనురాగిత్తులను, అతి ద్వేషులు, అపాదుకులు, అజిత్రేంద్రియులు. చూడండి ప్రియులరా, క్రూరులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు,
దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకునేవారు ప్రస్తుత కాలంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు తిమోతికి పత్రికను రాశాడు. ప్రియులారా, మనుషులు ఈ పరిస్థితులు ఉన్నారు. ఈ పరిస్థితులు బట్టి దేవునికి ఎట్లా మనం సమీపంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా, కాలాన్ని ఎదుర్కోవాలి. దేవుని రాకడ సమీపం ఉంది. ప్రభు వస్తున్నాడు, కుమారుడు వస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ సిద్ధపడ మనం కలిగి ఉన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులారా, 2 పేతురు 1:13 చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టి వెళ్ళని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపం చేసుకొనుచు మిమ్మును రేపుడే న్యాయమని ఎంచుకొనుచున్నాను. అమ్మా, మీరు ఎలా ఉన్నారు? గుడారం అంటే మానవ జీవితం. ఈ మన శరీరంలో ఆత్మ ఉన్నంత ఆత్మ, ఆయన ఆత్మనే శరీరాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. ఆత్మ ఉంటే మానవ శరీరం అనే గుడారం ఆయన ఉన్నంత కాలము కూడా నేను విషయాలు మీకు తెలియబరుస్తాను చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు ఆగమనం సమీపించి ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీరు హృదయంలో స్థిరపరచుకునుడి. ప్రియులరా, ఒకవేళ మీరు తిండి వలన ఐక్య విచారం వల్ల మందంగా ఉన్నట్లయితే అకస్మాత్తుగా దినం వస్తుంది. కాబట్టి ఆ దినం రాకముందే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే సమయం అనేది చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన దొంగ వెళ్ళి వస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియులరా, దేవుని సన్నిధిలో మన దేవుని బిడలగా మనం లోకంలో బ్రతికినంతకాలం ఆయన కుమారుని ద్వారా రక్షణ పొంది ఆయన బిడలగా జీవించాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రియులరా, జ్ఞాపం చేస్తున్నాను. మరి తర్వాత అంశంలో 7 సంఘములు తెలియపరుస్తాను. ఒకటి తర్వాత ఒకటి తెలియపరుస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.